ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 23 జనవరి 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీ నోటి ద్వారా సదా జ్ఞానరత్నాలే వెలువడాలి. మీ ముఖం సదా హర్షితంగా ఉండాలి. ప్రశ్న: బ్రాహ్మణ జీవితంలో జ్ఞానధారణ చేసిన పిల్లల గుర్తులు ఏవి? జవాబు: 1. వారి నడవడికలు దేవతల వలె ఉంటాయి. వారిలో దైవీ గుణాల ధారణ ఉంటుంది. 2. వారికి జ్ఞాన విచార సాగర మంథనం చేసే అభ్యాసం ఉంటుంది. వారెప్పుడూ అసురీ విషయాలను అనగా పనికిరాని విషయాలను మంథనం చేయరు. 3. వారి జీవితంలో తిట్టటం, గ్లాని చేయటం ఆగిపోతుంది. 4. వారి ముఖం సదా హర్షితంగా ఉంటుంది. ఓం శాంతి. బాబా కూర్చుని జ్ఞానము, భక్తిని గురించి అర్థం చేయిస్తున్నారు. భక్తి ద్వారా సద్గతి కలగదని, సత్యుగంలో భక్తి ఉండదని పిల్లలు తెలుసుకున్నారు. జ్ఞానం కూడా సత్యుగంలో లభించదు. కృష్ణుడు భక్తి చేయడు, జ్ఞాన మురళి మ్రోగించరు. మురళి అంటేనే జ్ఞానాన్ని ఇవ్వటం. మురళిలో ఇంద్రశాలం ఉందని గాయనం కూడా ఉంది కదా, కనుక తప్పకుండా ఏదో జాదు ఉంటుంది కదా. కేవలం మురళిని సాధారణ ఫకీర్లు కూడా మ్రోగిస్తూ ఉంటారు. ఈ మురళిలో జ్ఞాన జాదు ఉంది. అజ్ఞానాన్ని ఇంద్రశాలము అని అనరు, మురళిని జాదు అని అంటారు, అంటే ఇంద్రశాలము. జ్ఞానం ద్వారా మనుషుల నుండి దేవతలుగా అవుతారు. సత్యుగంలో ఈ జ్ఞానం ద్వారా లభించిన ఆస్తి ఉంటుంది, అక్కడ భక్తి ఉండదు. ద్వాపర యుగంలో దేవతలు మనుషులుగా అయినప్పటి నుండి భక్తి ప్రారంభమవుతుంది. మనుషులను వికారులని, దేవతలను నిర్వికారులని అంటారు. దేవతల సృష్టిని పవిత్ర ప్రపంచమని అంటారు. ఇప్పుడు మీరు దేవతలుగా అవుతున్నారు. జ్ఞానం అని దేనిని అంటారు? ఒకటేమో సొంత పరిచయం, బాబా పరిచయం. రెండవది సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని జ్ఞానమని అంటారు. జ్ఞానం ద్వారా సద్గతి కలుగుతుంది. మళ్ళీ భక్తి ప్రారంభమైనప్పుడు దిగే కళ అని అంటారు. ఎందుకంటే భక్తిని రాత్రి అని, జ్ఞానాన్ని పగలు అని అంటారు. ఇది ఎవరి బుద్ధిలోనైనా కూర్చోగలదు, కానీ దైవీ గుణాలను ధారణ చేయరు. దైవీ గుణాలుంటే జ్ఞానధారణ ఉందని తెలుస్తుంది. జ్ఞానధారణ ఉన్న వారి నడవడికలు దేవతల వలె ఉంటాయి. తక్కువ ధారణ ఉన్న వారిలో కల్తీ ఉంటుంది. ధారణ లేనట్లయితే వారు పిల్లలే కారు. మనుషులు తండ్రిని ఎంతో గ్లాని చేస్తారు. బ్రాహ్మణ కులంలోకి వచ్చినప్పుడు తిట్టటం, గ్లాని చేయటం ఆగిపోతుంది. మీకు జ్ఞానం లభిస్తుంది. దాని గురించి మీరు విచారసాగర మంథనం చేయటం వలన అమృతం లభిస్తుంది. విచారసాగర మంథనం చేయకుంటే ఇక ఏ మంథనం జరుగుతుంది? అసురి ఆలోచనలు, దాని నుండి మురికి చెత్త వస్తుంది. ఇప్పుడు మీరు ఈశ్వర్య విద్యార్థులు. మనుషుల నుండి దేవతలుగా అయ్యే చదువు చదువుతున్నామని మీకు తెలుసు. దేవతలు ఈ చదువును చదివించరు. దేవతలను ఎప్పుడూ జ్ఞానసాగర్లు అని అనరు. జ్ఞానసాగర్లు అని ఒక్కరినే అంటారు. దైవీ గుణాలు కూడా జ్ఞానం ద్వారానే ధారణ అవుతాయి. ఈ జ్ఞానం మీకు ఇప్పుడు మాత్రమే లభిస్తుంది. ఈ జ్ఞానం సత్యుగంలో ఉండదు. ఈ దేవతలలో దైవీ గుణాలు ఉన్నాయి. సర్వగుణ సంపన్నులు అని మీరు వారిని మహిమ కూడా చేస్తారు. కనుక ఇప్పుడు మీరు అలా తయారవ్వాలి. మాలో అన్ని దైవీ గుణాలు ఉన్నాయా, లేక ఏవైనా అసురీ గుణాలు ఉన్నాయా అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. ఒకవేళ అసురి అవగుణాలుంటే వాటిని తొలగించుకోవాలి. అప్పుడే దేవతలని అంటారు, లేకుంటే తక్కువ పదవి పొందుతారు. ఇప్పుడు పిల్లలైన మీరు దైవీ గుణాలు ధారణ చేస్తారు. చాలా మంచి మంచి విషయాలు వినిపిస్తారు. దీనిని పురుషోత్తమ సంగం యుగం అని అంటారు. ఈ సమయంలో మీరు పురుషోత్తములుగా అవుతున్నారు. కనుక వాతావరణం కూడా చాలా బాగుండాలి. నోటి నుండి చీచీ మాటలు ఏవి వెలువడరాదు.
లేకుంటే క్రింద తరగతి వారిని అనబడతారు. లేకుంటే క్రింద తరగతి వారిని అనబడతారు. నడవడికల ద్వారా, వాతావరణం ద్వారా తక్షణం తెలిసిపోతుంది. మీ ముఖం సదా హర్షితంగా ఉండాలి. లేనట్లయితే వారిలో జ్ఞానం లేదని అంటారు. నోటి ద్వారా సదా జ్ఞానరత్నాలే వెలువడాలి. ఈ లక్ష్మీనారాయణులు ఎంత హర్షిత ముఖులుగా ఉన్నారో చూడండి. వారి ఆత్మలు జ్ఞానరత్నాలను ధారణ చేశారు. నోటి ద్వారా సదా జ్ఞానరత్నాలే వెలువడతాయి. జ్ఞానరత్నాలనే వింటూ వినిపిస్తూ ఉంటే ఎంత సంతోషంగా ఉంటుంది. ఏ జ్ఞానరత్నాలను మీరు తెలుసుకుంటున్నారో అవన్నీ తర్వాత వజ్ర వైడూర్యాలుగా అవుతాయి. నవరత్నాల మాల వజ్ర వైడూర్యాలది కాదు, ఇది జ్ఞానరత్నాల మాల. మనుషులు వాటిని నిజమైన రత్నాలని భావించి ఉంగరాలు మొదలైనవి ధరిస్తారు. ఈ జ్ఞానరత్నాల మాల పురుషోత్తమ సంగం యుగంలో మాత్రమే తయారవుతుంది. ఈ జ్ఞానరత్నాలే మిమ్మల్ని భవిష్యత్తులో 21 జన్మలకు సంపన్నంగా తయారు చేస్తాయి. వీటిని ఎవరూ దోచుకోలేరు. ఇక్కడ మీరు ఈ వజ్ర వైడూర్యాలను ధరించినట్లయితే వెంటనే ఎవరైనా దోచుకుంటారు. కనుక స్వయాన్ని చాలా చాలా వివేకవంతులుగా చేసుకోవాలి. అసురి గుణాలను తొలగించుకోవాలి. అసురి అవగుణాలతో ముఖం కూడా అలా అయిపోతుంది. క్రోధంలో ముఖం ఎర్రని రాగి వలె అవుతుంది. కామ వికారం వారైతే నల్లగా అయిపోతారు. కనుక పిల్లలు ప్రతి విషయంలో విచార సాగర మంతనం చేయాలి. ఈ చదువు చాలా ధనాన్ని పొందుకునే చదువు. ఆ విద్య రత్నంలేమీ కాదు. అయితే జ్ఞానాన్ని చదివి పెద్ద హోదా పొందుతారు. కనుక చదువు ఉపయోగపడుతుంది. ధనం కాదు, చదువే ధనం. అది హద్దులోని ధనం, ఇది అనంతమైన ధనం. 2 చదువులే. తండ్రి మనల్ని చదివించి విశ్వాధికారులుగా చేస్తున్నారని మీకు తెలుసు. అది 1 జన్మకు మాత్రమే అల్పకాల క్షణభంగూర చదువు. మళ్ళీ మరొక జన్మలో కొత్తగా చదువుకోవలసి వస్తుంది. అక్కడ ధనం కొరకు చదువు అవసరం ఉండదు. అక్కడ ఇప్పటి పురుషార్థం వలన అపారమైన ధనం లభిస్తుంది. ధనం అవినాశిగా అవుతుంది. దేవతల వద్ద చాలా ధనం ఉండేది. తర్వాత మళ్ళీ భక్తి మార్గం అనక రావణ రాజ్యంలోకి వచ్చినప్పుడు కూడా చాలా ధనం ఉండేది. ఎన్నో మందిరాలు నిర్మించబడ్డాయి. తర్వాత ముసల్మాన్లు మొదలైన వారు వచ్చి ధనాన్ని దోచుకున్నారు. ఎంత ధనవంతులుగా ఉండేవారో ఇప్పటి చదువు ద్వారా అంత ధనవంతులుగా ఎవరూ అవలేరు. మనం ఎంత గొప్ప చదువు చదువుతున్నామని, ఈ చదువు ద్వారా దేవతల వలె తయారవుతున్నామని ఇప్పుడు మీకు తెలుసు. కనుక చదువు ద్వారా మనుషులు ఎలా అవుతున్నారో చూడండి. పేదవారి నుండి ధనవంతులుగా అవుతున్నారు. ఇప్పుడు భారతదేశం కూడా చాలా నిరుపేదగా ఉంది. ధనవంతులకు తీరికే ఉండదు. నేను ఫలానా అనే అహంకారం ఉంటుంది. ఇందులో అహంకారం మొదలైనవి సమాప్తం అయిపోవాలి. నేను ఆత్మ వద్ద ధనము, సంపద, వజ్ర వైడూర్యాలు ఏవి ఉండవు. దేహ సహితం సర్వ సంబంధాలు వదలండి అని తండ్రి కూడా చెప్తున్నారు. ఆత్మ శరీరం వదిలితే షౌకారుతనం మొదలైనవన్నీ సమాప్తమైపోతాయి. మళ్ళీ కొత్తగా చదువుకొని కొత్తగా ధనాన్ని సంపాదించాలి. లేక దానపుణ్యాలు చేసి ఉంటే ధనవంతుల ఇంట్లో జన్మ తీసుకుంటారు. వెనుకటి కర్మల ఫలం అని చెప్తారు కదా. జ్ఞానదానం చేసి ఉంటే, లేక కాలేజ్, ధర్మశాలలు మొదలైనవి నిర్మించి ఉంటే దాని ఫలం అల్పకాలానికి లభిస్తుంది. ఈ దానపుణ్యాలు కూడా ఇక్కడే చేస్తారు. సత్యుగంలో చేరు. సత్యుగంలో మంచి కర్మలే ఉంటాయి. ఎందుకంటే ఇప్పటి ఆస్తి లభించి ఉంటుంది. అక్కడ ఎవరి ద్వారా కూడా వికర్మలు జరగవు. ఎందుకంటే రావణుడే ఉండడు. పేదవారి కర్మలు కూడా వికర్మలుగా ఉండవు. ఇక్కడ ధనవంతుల కర్మలు కూడా వికర్మలుగా అవుతాయి. అందువల్లనే ఈ అనారోగ్యం మొదలైన దుఃఖంలుంటాయి. అక్కడ వికారాలకు వశమే అవరు. కనుక వికారాలు ఎలా జరుగుతాయి? ఆధారమంతా కర్మలపై ఉంది. ఇది మాయా రావణ రాజ్యం. మాయ ద్వారా మనుషులు వికారులుగా అవుతారు. తండ్రి వచ్చి నిర్వికారులుగా తయారు చేసేందుకు చదివిస్తారు. తండ్రి నిర్వికారులుగా చేస్తారు. మాయ మళ్ళీ వికారులుగా చేస్తుంది.
రామవంశీలు రావణ వంశీలకు యుద్ధం జరుగుతుంది. మీరు రాముని పిల్లలు, వారు రావణుని పిల్లలు. ఎంతోమంది మంచి మంచి పిల్లలు మాయ చేతిలో ఓడిపోతారు. మాయ చాలా శక్తివంతమైనది, అయినా నమ్మకం ఉంచుకుంటారు. పూర్తి పతితుల ఉద్ధారం కూడా చేయవలసి ఉంటుంది కదా. తండ్రి అయితే పూర్తి విశ్వాన్ని ఉద్ధరించవలసి ఉంటుంది. చాలామంది పడిపోతారు. ఒక్కసారిగా నష్ట ఖాతాలో పతితులుగా అయిపోతారు. అలాంటి వారిని కూడా తండ్రి ఉద్ధరిస్తారు. రావణ రాజ్యంలో అందరూ పతితులుగానే ఉన్నారు, కానీ తండ్రి రక్షిస్తారు. అయినా పడిపోతూ ఉంటే చాలా పతితంగా అవుతారు. వారు మళ్ళీ అంత శ్రేష్టంగా అవ్వలేరు. ఆ పతితత్వం లోపల తింటూ ఉంటుంది. కనుక తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. కల్పకల్పం మీరే దేవతలుగా అవుతారు. జంతువులు ఏమైనా అవుతాయా? మనుషులే అవుతారు. వారే అర్థం చేసుకుంటారు. ఈ లక్ష్మీనారాయణులకు కూడా ముక్కు, చెవులు మొదలైనవి ఉన్నాయి. వారు కూడా మనుషులే కదా, కానీ దైవీ గుణాలు కలిగిన వారు కనుక వారిని దేవతలని అంటారు. వీరు ఇలాంటి సుందరమైన దేవతలుగా ఎలా అవుతారో, మళ్ళీ ఎలా పడిపోతారో ఈ చక్రం గురించి మీకు తెలిసిపోతుంది. ఎవరు విచారసాగరం మంతనం చేస్తూ ఉంటారో వారికి ధారణ కూడా బాగా జరుగుతుంది. విచారసాగర మంత్రమే చేయకుంటే తెలివిహీనులుగా అవుతారు. మురళి నడిపించే వారికి ఈ టాపిక్ గురించి ఇలా తెలియచేయాలని సహజంగా విచారసాగర మంత్రం నడుస్తూ ఉంటుంది. ఫలానా వారు వస్తారని వారికి కూడా ఉల్లాసంతో అర్థం చేయిస్తారు. కొద్దిగానైనా అర్థం చేసుకోవచ్చు. అదృష్టంపై ఆధారపడి ఉంది. కొందరికి తక్షణమే నిశ్చయం కలుగుతుంది, కొందరికి కలగదు. ఇప్పుడు కాకుండా ముందు ముందు తప్పకుండా అర్థం చేసుకుంటారని నమ్మకం ఉంచుకోవాలి. విశ్వాసం ఉంచాలి కదా. విశ్వాసం ఉంచటం అనగా సర్వీస్పై ఆసక్తి ఉందని అర్థం. అలసిపోరాదు. ఎవరైనా చదివి మళ్ళీ ఆదములుగా అయ్యి వచ్చినట్లయితే వారిని విజిటింగ్ రూమ్లో కూర్చోపెడతారా, లేక వెళ్ళిపోమని చెప్తారా? ఇన్ని రోజులు ఎందుకు రాలేదు అని వారిని తప్పకుండా అడుగుతారు. మాయ చేతిలో ఓడిపోయామని చెప్తారు. అలా చాలామంది చెప్తారు. జ్ఞానం చాలా బాగుంది, కానీ మాయ ఓడించిందని భావిస్తారు. స్మృతి అయితే ఉంటుంది కదా. భక్తిలో గెలుపు ఓటముల మాటే ఉండదు. ఇది ధారణ చేయాల్సిన జ్ఞానం. ఇప్పుడు మీరు తండ్రి ద్వారా సత్యమైన గీతను వింటున్నారు. దీని ద్వారా మీరు దేవతలుగా అవుతారు. బ్రాహ్మణులుగా అవ్వకుండా దేవతలుగా అవ్వలేరు. క్రైస్తవులు, పార్సీలు, ముసల్మాన్లలో బ్రాహ్మణులు ఉండరు. ఈ విషయాలన్నీ ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. అల్ఫ్ను అంటే తండ్రిని స్మృతి చేయాలని మీకు తెలుసు. అల్ఫ్ను స్మృతి చేయటం వల్లనే చక్రవర్తి పదవి లభిస్తుంది. మీరు ఎప్పుడూ ఎవరిని కలిసినా వారికి భగవంతుణ్ణి స్మృతి చేయమని చెప్పండి. అల్ఫ్నే ఉన్నతమైన వారు అని అంటారు. వేలతో భగవంతుని వైపు సంకేతాన్ని చూపిస్తారు కదా. భగవంతుడు ఒక్కరే అని కూడా చెప్తారు. భగవంతుడు ఒక్కరే, మిగిలిన వారంతా వారి సంతానం. తండ్రి సదా అల్ఫ్గానే ఉంటారు. రాజ్యపాలన చేయరు, జ్ఞానాన్ని కూడా ఇస్తారు. తన పిల్లలుగా కూడా చేసుకుంటారు. కనుక పిల్లలు ఎంత సంతోషంగా ఉండాలి. బాబా మనకు ఎంత సేవ చేస్తున్నారు. మనల్ని విశ్వాధిపతులుగా చేస్తారు, కానీ స్వయం ఆ కొత్త పవిత్ర ప్రపంచంలోకి రారు. పావన ప్రపంచంలో వారిని ఎవరూ పిలవరు, పతితులే పిలుస్తారు. పావన ప్రపంచంలోకి వచ్చి ఏం చేస్తారు? వారి పేరే పతిత పావనుడు. కనుక పాత ప్రపంచాన్ని కొత్తగా తయారు చేయటమే వారి డ్యూటీ. తండ్రి పేరు శివుడు. పిల్లలను శాలిగ్రామాలని అంటారు. వారిని పూజిస్తారు. శివబాబానందరూ స్మృతి చేస్తారు. బ్రహ్మను కూడా బాబా అని అంటారు. ప్రజాపిత బ్రహ్మ అని చాలామంది అంటారు, కానీ వారికి వారి గురించి యథార్థంగా తెలియదు. బ్రహ్మ ఎవరి సంతానము? పరంపిత పరమాత్మ శివుడు వీరిని దత్తు తీసుకున్నారని మీరు చెప్తారు. ఇతను శరీరధారి కదా. సర్వ ఆత్మలు ఈశ్వరుని సంతానము. ఆత్మలందరికీ తమ తమ శరీరాలు ఉన్నాయి. తమ తమ పాత్ర లభించింది. ఆ పాత్రను అభినయించే తీరాలి. ఇది పరంపరగా నడుస్తూ ఉంది.
అనాది అనగా దానికి ఆది మధ్య అంతాలు ఉండవు అని మనుషులు అంటారు. అనాది అనగా దానికి ఆది మధ్యాంతాలు ఉండవు అని మనుషులు వింటారు. సమాప్తమైతే మళ్ళీ ఎలా తయారవుతుంది అని తికమక పడతారు. ఇది అనాది అని తండ్రి అర్థం చేయిస్తారు. ఎప్పుడు తయారైంది అని ప్రశ్నించవలసిన అవసరం లేదు. ప్రళయం జరగనే జరగదు. ఇది కూడా కల్పన చేశారు. కొద్దిమంది మనుషులే ఉంటారు. అందువలన ప్రళయం జరిగింది అని అంటారు. బాబాలో ఏ జ్ఞానం ఉందో అది ఇప్పుడే ఇమర్చ్ అవుతుంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, మీ హర్షిత ముఖం ద్వారా తండ్రి పేరును ప్రసిద్ధం చేయాలి. జ్ఞానరత్నాలనే వినాలి, వినిపించాలి. కంఠంలో జ్ఞానరత్నాల మాల ధరించి ఉండాలి. అసురి అవగుణాలను తొలగించుకోవాలి. సెకండ్ పాయింట్, సర్వీస్లో ఎప్పుడు అలసిపోరాదు. విశ్వాసం ఉంచుకొని ఆసక్తితో సర్వీస్ చేయాలి. విచారసాగర మంతనం చేసి ఉల్లాసంగా ఉండాలి. ఈరోజు వరదానము. కన్ఫ్యూజ్ అయ్యేందుకు బదులు లూజ్ కనెక్షన్ను సరిచేసుకునే సమస్యాముక్త భవ. అన్ని సమస్యలకు ముఖ్యమైన కారణము కనెక్షన్ లూజ్ అయిపోవటం. కేవలం కనెక్షన్ను సరిచేసుకుంటే అన్ని శక్తులు మీ ముందు తిరుగుతాయి. ఒకవేళ కనెక్షన్ జోడించటంలో 1-2 నిమిషాలు పట్టినా ధైర్యం కోల్పోయి కన్ఫ్యూజ్ అవ్వకండి. నిశ్చయం అనే పునాదిని కదిలించకండి. నేను బాబా దానిని, బాబా నా వారు. ఈ ఆధారంతో పునాదిని పక్కా చేసుకుంటే సమస్యాముక్తులుగా అయిపోతారు. స్లోగన్: బీజరూప స్థితిలో స్థితమవ్వటమే పాత సంస్కారాలను పరివర్తన చేసుకునే విధి. అవ్యక్త సూచన: ఈ అవ్యక్త మాసంలో బంధన్ముక్తులుగా ఉండి జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి. ఎప్పుడైతే సేవలో లేక పాత సంస్కారాలను పరివర్తన చేసుకోవటంలో సఫలత లభించదో అప్పుడు ఏదో ఒక విఘ్నానికి వశమైపోతారు. తర్వాత వాటి నుండి ముక్తంగా అయ్యే కోరికను ఉంచుకుంటారు. కానీ శక్తి లేకుండా ఈ కోరిక పూర్తి అవ్వదు. అందువలన అలంకారీ రూపంగా అవ్వండి. శక్తి రూపాన్ని ధారణ చేస్తే బంధన్ముక్తులుగా అయిపోతారు. అచ్చా, ఓం శాంతి.